ఇది ఆన్లైన్లో వాళ్ళకి కూడా తెలియాలని చెప్పిన. నెక్స్ట్ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, టీజీఐఐసి అంటారు దీన్ని. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, టీజీఐఐసి. రాసుకోండి. ఇట్ ఎస్టాబ్లిష్డ్ గ్రీన్ ఫార్మాసిటీ అండ్ తెలంగాణ గ్రీన్ ఫార్మాసిటీ అండ్ నెక్స్ట్ ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడుతున్నారు, ఎక్కడ చెప్తాను. అండ్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, నిమ్జ్. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, నిమ్జ్ అంటారు. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, నిమ్జ్. ఈ రెండు గ్రీన్ ఫార్మాసిటీ కాదు, గ్రీన్ ఫార్మాసిటీ అండ్ నిమ్జ్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అట్ జహీరాబాద్, ఐఎంపి. రాసిన చూడండి బోర్డు మీద, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, మన తెలంగాణకి ఇచ్చింది, అందులో కూడా ఇచ్చింది. తెలంగాణకి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, స్పెషల్ ఎకనామిక్ జోన్ లాగా నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, జహీరాబాద్. ఎక్కడది? ఇప్పుడు చెప్పబోయేది కరెంట్ డేటా, మీకు లేటెస్ట్వి, చాలా ఇంపార్టెంట్. ఓకే. తర్వాత మల్టీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, ఇదే దీని ఆధ్వర్యంలోనే అవన్నీ. మల్టీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, కొడంగల్. రేవంత్ రెడ్డి నియోజకవర్గం అది. మల్టీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. తర్వాత ఈవీ పార్క్, ఈవీ అంటే ఈవీ పార్క్, వికారాబాద్. చెప్పండి, ఈవీ పార్క్ ఎక్కడ ఉంది? మల్టీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ పార్క్ ఎక్కడ ఉంది? కొడంగల్. నిమ్జ్ ఎక్కడ ఉంది? జహీరాబాద్. గ్రీన్ ఫార్మాసిటీ ఎక్కడ ఉంది? జహీరాబాద్. ఓకేనా? ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న మొత్తం వాళ్ళకి ఈ 3 years 2.5 years ఇదే ఉంటుంది సబ్జెక్టు, సేమ్ రిపీట్, నెంబర్లు మారుతుంటాయి అంతే.
వాళ్ళ సిస్టంలో ఇదే పెట్టుకుంటారు, అంకెలు మారుస్తారు అంతే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే ఉంటుంది, గ్రోత్ రేట్లు మారుతాయి, సింపుల్. ఓకేనా. ఇప్పుడు మన హైదరాబాద్, ఈ హైదరాబాద్ నుంచి మనకి వరంగల్, ఈ హైదరాబాద్ నుంచి విజయవాడ, ఈ హైదరాబాద్ నుంచి బెంగళూరు, ఇది ఇండస్ట్రియల్ కారిడార్స్. మూడు కూడా ఏంటిది? ఇండస్ట్రియల్ కారిడార్స్, ఐసి రాసుకోండి. ఇండస్ట్రియల్ కారిడార్స్ 3. తర్వాత మెగా ఫుడ్ పార్క్ ఎట్ బుగ్గపాడు, సత్తుపల్లి. మెగా ఫుడ్ పార్క్, మెగా ఫుడ్ పార్క్ బుగ్గపాడు, సత్తుపల్లి, ఖమ్మం. మెగా ఫుడ్ పార్క్ ఎక్కడ చెప్పండి? తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్, ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ ములుగు డిస్టిక్లో ఉంటుంది. అదే ములుగు మండలంలో, ములుగు డిస్టిక్ కాదు, ములుగు మండలం అంటే సిద్దిపేట. గుర్తుందా? ఇక్కడ ఫారెస్ట్ రీసెర్చ్ యూనివర్సిటీ ఉందని చెప్పిన ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ సిద్దిపేట. తర్వాత ఆగ్రో సీడ్ ప్రాసెసింగ్ క్లస్టర్, ఆగ్రో సీడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ ఆగ్రో సీడ్ ప్రాసెసింగ్ క్లస్టర్. బండ మైలారం, సిద్దిపేట. ఇది కూడా సిద్దిపేట. ఓకేనా? క్లస్టర్ అంటే అన్నీ కలిసి ఉంటాయని అర్థం, పక్క పక్కనే. తర్వాత మెడికల్ డివైసెస్ పార్క్, మెడికల్ డివైసెస్ పార్క్ రంగారెడ్డి, సుల్తాన్పూర్. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే వచ్చింది, ఇనిషియేట్ అయ్యింది. అంటే తక్కువ, అంటే మనం సిరంజీలు గుచ్చేవి, సిలింజర్లు పెట్టేవి, బాటిల్స్, అంటే మెడికల్ డివైసెస్ అంటే ఏంటి? మనకి పెట్టేవి, హార్ట్ మీద ఈసీజీకి పెడతారు కదా, అవన్నీ ఎక్విప్మెంట్ అని, మెడికల్ ఎక్విప్మెంట్. మనకి ఇది ఓకే అయింది అనుకోండి, మనకి తక్కువ రేటుకి జరుగుతాయి. హైదరాబాద్ ఇక్కడ తయారు చేస్తున్నారు కదా, ట్రాన్స్పోర్ట్ రేట్ తగ్గుద్ది, ట్యాక్స్ తగ్గుతాయి, అవునా కదా. ఇప్పుడు ఖాళీ సూది ఎంత ఉంది? 20 రూపాయల ప్లాస్టిక్ది కొనలే, ఇప్పుడు సూది గుడించుకోలేదా? సో అది సుల్తాన్పూర్. ఓకే. నెక్స్ట్ ఇవన్నీ ఇండస్ట్రీస్ లేటెస్ట్గా వచ్చినవి. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్. రావిర్యాల, మహేశ్వరం మండల్, రంగారెడ్డి. మహేశ్వరం మండల్, రంగారెడ్డి, రావిర్యాల.
ఓకే. తర్వాత టాయ్స్ పార్క్ దండు మల్కాపూర్. టాయ్స్ పార్క్ దండు మల్కాపూర్. టాయ్స్ దండి మల్కాపూర్. టాయ్స్ పార్క్. ఓకేనా. యాదాద్రి భువనగిరి. తర్వాత రిచ్ అని పెట్టండి అన్ని క్యాపిటల్స్లో. రిచ్ RICH. రిచ్ అన్ని క్యాపిటల్స్లో ఉండాలి. RICH. రాసుకో. రీసెర్చ్. రిచ్ అంటే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్. ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్. పర్పస్ డెవలప్మెంట్ ఆఫ్ లైఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్. ఓకేనా. తర్వాత డీట్ క్యాపిటల్స్. ఇది పక్కా వస్తుంది ఈసారి. డీట్ డిజిటల్ ఎంప్లాయ్మెంట్. డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ. It is a AI driven platform for employment. AI, artificial intelligence driven platform for employment. AI driven platform for employment. ఓకేనా. కింద రాసుకోండి. అండర్ MSME నెక్స్ట్ ఇగో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. మైక్రో
స్మాల్ మీడియం ఎంటర్ప్రెన్యూర్స్. రాసుకోండి. అండర్ ఎంఎస్ఎంఈ under MSME in Udayam portal, spelling చూడండి అలా రాస్తాను. in Udayam portal highest registrations till 2025, highest registrations till 2025. ఇప్పుడు ఉదయం పోర్టల్ అంటే తెలుసా? మీరు ఏమైనా ఫ్యాక్టరీ పెట్టాలనుకోండి, ఉదయం పోర్టల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు రూపా ఉందనుకోండి, ఇది ఎంఎస్ఎంఈ, ఇది 8 years బ్యాకే ఎంఎస్ఎంఈ, ఇది అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రెన్యూర్స్. మినిమం ఒక వర్కర్ ఉండి ఎంతమంది అంటే 50 మంది 60 మంది కదా, 10 మంది లోపు, బిలో 10. మీకు 10, 40 నేను చెప్పిన చూడండి, అది. సో ఇది ఇస్ ద రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ అన్నమాట రూపా అనేది. అది ఉదయం పోర్టల్లో చేయాలి, మీరైనా చేసుకోవచ్చు. అట్లా ఈ ఉదయం పోర్టల్లో 2025కి మనకి హైదరాబాద్ ఫస్ట్, రాసుకోండి, హైదరాబాద్ ఫస్ట్. ఎక్కువ ఉదయం పోర్టల్ రిజిస్ట్రేషన్, ఎంఎస్ఎంఈ ఎక్కువ రిజిస్ట్రేషన్ ఎక్కడ ఉన్నాయి? సెకండ్ మేడ్చల్, థర్డ్ రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి. లీస్ట్ ములుగు, లీస్ట్ ములుగు, లీస్ట్ ములుగు, లీస్ట్ ములుగు. సార్ నేను చేస్తే మళ్ళీ క్లాసులో ఉన్నాను, ఆయన చేశారు, అది ప్రొసీడింగ్స్ అడుగుతున్నారు, ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్. ఇది కట్టినట్టుంది కానీ ప్రొసీడింగ్స్ ఇచ్చారు వాళ్ళకి, అది ఒక్కసారి అడుగుతున్నారు సార్. సరే సరే సరే, ఓకే ఓకే, చేశారు. నేను మీకు ఒక గంటలో కాల్ చేస్తాను, కాల్ కలుపుతాను ఆయన్ని కూడా, ఆయన చేసుకున్నారు, ఎంక్వైరీ చేసుకుంటున్నాడు. ఓకే ఓకే, ఓకేనా? అది. సో ఎంఎస్ఎంఈ కింద ఎక్కువ యూనిట్స్ ఎక్కడ కదా. తర్వాత ప్రధానమంత్రి విశ్వకర్మ ఇండస్ట్రీలో ఆవాస్ యోజన ఎందుకు వస్తుంది చెప్పు? మన ఏంది ఇండస్ట్రీస్ కదా. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన
ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన. రాసుకోండి. పర్పస్ ప్రొవైడింగ్ కంప్రెహెన్సివ్ సపోర్ట్ టు ప్రొవైడింగ్ ఇండస్ట్రీలో ఎందుకు వచ్చిందంటే చెప్తాను. ప్రొవైడింగ్ కంప్రెహెన్సివ్ సపోర్ట్ టు trade workers, 18 trade workers including traditional artisans, craft people, చేతివృత్తుల వాళ్ళు, 18 రకాల చేతివృత్తుల వాళ్ళు. In Telangana, under this scheme, $3.57 lakh applications were received. 3.57 lakh applications. ఈ స్కీమ్ కింద తెలంగాణలో, అండర్ దిస్ స్కీమ్ ఇన్ తెలంగాణ 3.57 lakh applications were received. Next, in Hyderabad, చాలా ఇంపార్టెంట్ అమ్మా. International Aero Engine Maintenance Aero Engine Maintenance and Overhaul Center was set up by Safran CFM company. It is the world largest అన్నమాట. One of the largest company, SAFREN. ఇది హైదరాబాద్లో చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్. ఇది ఇంటర్నేషనల్ ఏరో ఇంజన్ మెయింటెనెన్స్ ఓవర్హాల్ ఫెసిలిటీ సెంటర్ అన్నమాట.
తర్వాత ఎకనామిక్ దేంట్లో చాలా చెప్పుకొచ్చారు కానీ వీళ్ళు. తర్వాత లెదర్ క్లస్టర్ ఎట్ ఆర్మూర్ లెదర్ పార్క్. లెదర్ క్లస్టర్ ఆర్మూర్ లెదర్ పార్క్ ఆర్మూర్ ఎక్కడ ఉంది? నిజామాబాద్. ఐడియా ఉందా? లెదర్ పార్క్ ఆర్మూర్ నిజామాబాద్. తర్వాత తెలంగాణ నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్స్ పాలసీ. తెలంగాణ నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్స్ పాలసీ. ఆబ్జెక్టివ్స్ అది 2026-30 అది 2026-30 వరకు అట. ఇది ఆబ్జెక్టివ్స్ రాసుకో. ఆబ్జెక్టివ్స్ Number 1, Telangana should be top 5 global life sciences clusters. Top 5 global life science clusters by 2030. Creation of 5 lakh jobs. Creation of 5 lakh jobs. That investment $25 billion. ఎంత అదే 25. ఇంతకుముందు మన టార్గెట్ అంటే 2047కి ట్రిలియన్, 3 ట్రిలియన్. ఇది 25 బిలియన్. అర్థమవుతుందా? ఏంటి చెప్పండి, ఆబ్జెక్టివ్స్లో ఏం చెప్పాను చెప్పండి ఫస్ట్ నుంచి మళ్ళీ. టాప్ 5 గ్లోబల్ లైఫ్ సైన్స్ క్లస్టర్ బై 2030. అంటే వరల్డ్లో లైఫ్ సైన్స్లో టాప్ 5 అంటే దేశంతో పోటీ పడుతున్నాం మనం, రాష్ట్రాలతో కాదు, గ్లోబల్లీ
టాప్ 5లో మనం ఉండాలి వరల్డ్. రెండోది 5 lakh ఎంప్లాయ్మెంట్. మూడోది 25 బిలియన్ US$ ఇన్వెస్ట్మెంట్. అంతే కదా, అది ఆబ్జెక్టివ్స్. మరి ఫోకస్డ్ ఏరియాస్, ఫోకస్డ్ ఏరియాస్, ఫోకస్డ్ ఏరియాస్, ఫోకస్డ్ ఏరియాస్. క్లినికల్ రీసెర్చ్, క్లినికల్ రీసెర్చ్, ఫార్మా సర్వీసెస్, ఫోకస్డ్ ఏరియాస్, క్లినికల్ రీసెర్చ్, ఫార్మా సర్వీసెస్, diagnostics and medical electronics, diagnostics, medical electronics, medical electronics, global innovation and value centers, global innovation and value centers, global innovation and value centers, precision medicine, ప్రెసిషన్ మెడిసిన్. తెలుసా ప్రెసిషన్ మెడిసిన్ అంటే? ప్రెసిషన్ టూల్స్ అంటే యాక్యురేట్గా ఆ వ్యాధికి కరెక్ట్గా హిట్ కావాలి. అర్థమైందా? ఇవి ఫోకస్డ్ ఏరియాస్ అన్నమాట. సో వీటి మీద పరిశోధన జరగడం కోసం మనం ఈ పాలసీని తీసుకొచ్చినాం. ఓకే, ఓకేనా. నెక్స్ట్ బయో ఏషియా సమ్మిట్ 2026 అని పెట్టండి. బయో ఏషియా సమ్మిట్ 2026 ఇస్తాను, అయిపోతుంది. 15 నిమిషాలు. బయో ఏషియా సమ్మిట్ 2026 హైదరాబాద్లో ఐటెక్స్లో జరిగింది. చెప్పండి, బయో ఏషియా సమ్మిట్ ఎక్కడ జరిగింది? హైదరాబాద్ ఐటెక్స్లో జరిగిందనమాట. మెయిన్ ఫోకస్డ్ ఆన్ టెక్ బయో అన్లీష్డ్, టెక్ బయో అన్లీష్డ్, టెక్ బయో అన్లీష్డ్, AI automation and the AI automation and the AI automation and the biology revolution, biology revolution. ఈ అంశం ఏం జరిగింది? టెక్ బయో అన్లీష్డ్, AI ఆటోమేషన్ అండ్ బయాలజీ రెవల్యూషన్. ఇదే అంశం మీద మనకి బయో ఏషియా సమ్మిట్ ఈ సంవత్సరం 2020 జరిగిందనమాట. ఓకే, తర్వాత టీజీ షైన్ అని పెట్టండి. టీజీ షైన్, టీజీ అంటే తెలంగాణ, యు నో వెరీ వెల్, అవునా? ఎస్ అంటే సెమీ కండక్టర్ అండ్ హార్డ్వేర్, సెమీ కండక్టర్
and hardware innovation, semiconductor hardware and innovation for next generation employability, for next generation employability. Next generation employability. ఇక విఎల్ఎస్ఐ స్కీమ్స్ కానీ ఇవన్నీ వస్తుంది, ఏంటో టెక్నాలజీ మొత్తం వచ్చేస్తుంది. టీజీఎస్, నెక్స్ట్ టీజీఎస్. ఎస్ అంటే మళ్ళీ ఆల్ ఇండియా సివిల్ ఇంజనీరింగ్ కాదు, ఓకేనా. టీజీఎస్ రాసుకోండి. ఇవన్నీ కొత్త పదాలు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అబ్రివేషన్ ఇస్తాడు మీకు. తెలంగాణ టీజీ అని తెలుసు. అడ్వాన్స్డ్ క్యారెక్టరైజేషన్, electronic test lab, లాస్ట్లో టెస్ట్ ల్యాబ్, ఇక్కడే టెస్ట్ ల్యాబ్. అది అంటే విఎల్ఎస్ఐ అంటే తెలుసు కదా, ఈసీలో వస్తుంది. టెక్నాలజీ అన్ని అప్డేట్ స్కిల్స్ నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు మైనింగ్ అని పెట్టాను, దాంట్లోనే ఇండస్ట్రీస్లోనే, ఇది ఇండస్ట్రీస్లో కదా మైనింగ్. ఓకేనా, రాసుకోండి. ఆల్రెడీ మీకు మినరల్స్ తెలంగాణలో చెప్పేశాను. రాసుకోండి. గ్రానైట్ కటింగ్ అండ్ పాలిష్డ్ ఇన్ తెలంగాణ. గ్రానైట్ కటింగ్ అండ్ పాలిష్డ్. Units are more, that is 723. Granite cutting, polishing మొత్తం ఎన్ని ఉన్నాయట. నెక్స్ట్ వన్ ఇన్ తెలంగాణ cement grade limestone, occurred in Adilabad, Peddapalli, మంచిర్యాల్, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్.
వికారాబాద్. తర్వాత దేవాపూర్ లైమ్స్టోన్ మైన్ మంచిర్యాల్ పాపులర్. దేవాపూర్ పాపులర్ ఫర్ సిమెంట్. దేవాపూర్ మంచిర్యాల్. తర్వాత తెలంగాణ ఎక్స్పోర్ట్స్ లాస్ట్ టాపిక్ ఇది. తెలంగాణ ఎక్స్పోర్ట్స్ రాసుకోండి. ఫర్ ద ఇయర్ 24-25 25-26 కాదు, 24-25ని. ఓకేనా? కంప్లీట్ రిపోర్ట్ వస్తుంది అప్పటికి. 26 ఏమొచ్చింది పూర్తి రిపోర్ట్. అది ఎక్స్పోర్ట్స్లో దేశంలో గుజరాత్ నెంబర్ 1. ఇన్ ఎక్స్పోర్ట్స్ గుజరాత్ నెంబర్ 1, సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ తమిళనాడు, ఫోర్త్ కర్ణాటక, ఫిఫ్త్ యూపీ, సిక్స్త్ ఏపీ, సెవెంత్ తెలంగాణ. ఇప్పుడు చెప్పండి ఎక్స్పోర్ట్స్లో తెలంగాణ ఎన్నో ర్యాంకులో ఉంది చెప్పండి. 7th ర్యాంక్. ఇది మనకు కావాల్సింది. ఆ 7th ర్యాంక్ దగ్గర 4.37%. చెప్పండి మన ఎక్స్పోర్ట్స్, దేశ ఎక్స్పోర్ట్స్లో ఎంత? 4. తెలంగాణ ఆదాయం ఇండియా ఆదాయంలో ఎంత? 5% సుమారు, అంతే కదా? 4.99. మరి ఏ ఎక్స్పోర్ట్ చేస్తున్నావు ఎక్కువ? తెలంగాణ నుంచి ఏ ఎక్స్పోర్ట్ చేస్తున్నావు చెప్పగలరా? ఏమి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం రాసుకోండి. నెంబర్ 1 ఎక్స్పోర్టింగ్ ఎయిర్ క్రాఫ్ట్ స్పేస్ క్రాఫ్ట్ పార్ట్స్. చూడండి ఎంత ఏ స్టేజ్కి వెళ్ళిపోయినామో. ఇది అయిపోయిందా? ఎక్స్పోర్ట్స్ గూడ్స్ అన్నమాట. Aircraft and spacecraft parts, what you wonder? Aircraft and spacecraft parts. 2 pharmaceuticals. 2 pharmaceuticals. 3 ఆర్గానిక్ కెమికల్స్. ఆర్గానిక్ కెమికల్స్. 4 ఎలక్ట్రికల్ మిషనరీ అండ్ ఎక్విప్మెంట్. ఎలక్ట్రికల్ మిషనరీ ఎక్విప్మెంట్. 5 ఇవి ప్రధానమైనవి. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్పోర్టింగ్ డిస్ట్రిక్ట్స్. టాప్ 5 డిస్ట్రిక్ట్స్ ఎక్స్పోర్ట్లో. ఏ జిల్లాల నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది ఎక్స్పోర్ట్ ద్వారా? టాప్ 5 డిస్ట్రిక్ట్స్ ఎక్స్పోర్టింగ్ డిస్ట్రిక్ట్ ఫ్రమ్ తెలంగాణ టు ఫారిన్ కంట్రీస్. నెంబర్ 1 రంగారెడ్డి.
టాప్ 5 తీసుకుంటే రంగారెడ్డి. చెప్పండి, ఎక్స్పోర్ట్ చేసే డిస్ట్రిక్ట్స్లో ఏ జిల్లా ఉంది? అది ఏదైనా కావచ్చు. తర్వాత మేడ్చల్, సంగారెడ్డి, హైదరాబాద్, తర్వాత మహబూబ్ నగర్, ఐదోది లాస్ట్ మహబూబ్ నగర్. ఈ 5 జిల్లాల నుంచి ఎక్స్పోర్ట్ అవుతుందంటే విదేశాలకు. అయితే ఏ దేశాలకు అవుతుంది? తెలంగాణ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఎక్కడికి వెళ్తున్నాయి? కంట్రీస్. యుఎస్ఏ, యుఏఈ, రాసుకోండి, యుఎస్ఏ, యుఏఈ, తర్వాత సౌదీ అరేబియా, చైనా, ఫ్రాన్స్ టాప్ 5 రాసా. తెలంగాణ నుంచి ఎక్స్పోర్ట్స్. ఓకేనా? ఇది మనకి ఇండస్ట్రియల్ సెక్టర్. ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది, ఏంటది? సర్వీస్ సెక్టర్. ఓకేనా? దీంట్లో కొన్ని ఇండస్ట్రీస్లో స్టాక్ ఉంది. ఇది ఎంత కరెంట్ డేటా చెప్పాను, ఆ స్టాక్ అనేది ఇప్పుడు చెప్తాను మీకు. ఓకే, కొంచెం బ్రేక్.